పట్టుకొని ఈ గడ్డ నాది, పాలేరు గడ్డ, షర్మిలమ్మ అడ్డ అంటివి, ఇగో ఈ మట్టి నాదంటివి, ఎందుకు పాలేరుకెళ్ళి పక్కకు జరిగినావు? ఎందుకు జరిగిండ్రు సార్? అసలు నాకు అసలు పెద్ద అందరికీ అంటే ఇది కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి కారణం ఏంటి? అది అర్థం కాని పరిస్థితి. లేదు మనకు ఎట్లాగో కష్టమవుతుంది, లాంగ్ రోడ్ అయిపోతుంది, మన చేత కాదని అని కానంటే ఎంతమంది అమ్మా పెద్ద పెద్దోళ్ళు పార్టీలు పెట్టిర్రు, సాధించలేకపోయారు. మనం ఇటువంటి కుటుంబం భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి చనిపోతే తండ్రికి నల్ల కాలువలో తండ్రి చనిపోయిన తర్వాత ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ఇన్ని కష్టాలు పడి 3648 కిలోమీటర్లు నడిచి జైలు పాలయ్యి సార్, జైలు పాలయ్యి సమైక్య ఆంధ్రప్రదేశ్కు సరిపడంత 151 సీట్లు గెలిచినటువంటి కుటుంబం మనది. దేవిచ్చా అని చెప్పి నువ్వు సోనియా గాంధీ కాలకాడిపోతివి, ఆమెను క్షమిస్తున్నా అని చెప్పబడుతుంది. ఇలా నాలాంటి వాళ్ళు మాట్లాడితే దాడి అంటుంది. అవును అన్నారు. అంటే నువ్వు రక్షాబంధన్ కట్టి రక్షణ కల్పించవలసినటువంటి జాగాలు ఉన్నటువంటి చెల్లెవు ఇలా అన్న మీద విషం కక్కుతావా? అన్నను నియంత అంటావా? అన్నను జగన్ రెడ్డి అంటావా? ఏం పిచ్చిది, ఏమి యావా? అందుకు మాలాంటి వాళ్ళు బయటికి రావాల్సి వచ్చింది. రాజశేఖర రెడ్డి గారి భక్తునిగా నాకు రాజశేఖర రెడ్డి గారికి ఇట్లా వినాభావం సంబంధం కాదు, ఆయనతో నాకు లావాదేవీలు లేవు. చిల్లిగవ్వ నేను రాజశేఖర రెడ్డి గారితో సంపాదించింది లేదు. ఇవాళ ఈ బట్టలు నా పై మీద ఉన్నాయంటే డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు, ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, రెండోసారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన మా బంధువు. మా పేరు మీద కొండ వెంకట రంగారెడ్డి జిల్లా ఉంది, 1000 ఎకరాల ఆసాములం మేము. అయినా రాజశేఖర రెడ్డి గారి భక్తునిగా నేను బతుకుతున్నా. నాకు ఆ ప్రేమ ఆప్యాయత ఆయన మీద అట్లా విరిగింది. ఆయన మొదటిసారి రెండోసారి ముఖ్యమంత్రి కావాలని, మహాకూటానికి వ్యతిరేకంగా గెలవాలని, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న మా రంగారెడ్డి జిల్లా ఇంకా అభివృద్ధి చెందాలని, సైకిల్ లేనుడు మెర్సిడీస్ బెంజ్లు ఎక్కేటటువంటి పరిస్థితి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వచ్చిందని, 2009లో ఆయన ముఖ్యమంత్రి కావాలని చిలుకూరు బాల నుంచి తిరుపతికి వస్తాను మొక్కి పాదయాత్ర చేసినటువంటి వ్యక్తిని నేను. జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు మొన్న ఇడుపులపాయకి వెళ్ళి తిరుపతికి పాదయాత్ర చేసినటువంటి వ్యక్తిని నేను. రాజశేఖర రెడ్డి గారు దివంగతలు అయిన తర్వాత 2 పుష్కరాలు వస్తే, అది కృష్ణా పుష్కరాలు, గోదావరి పుష్కరాలు వస్తే మా నాయనతోటి సమానం మా అన్న అని చెప్పి పిండాలు పెట్టినటువంటి వ్యక్తిని నేను. మాలాంటి వాళ్ళకి ఎంత మనసు బాధ అవుతుంది? ఒక కుటుంబంలో తల్లి మాట వినకపోతివి, బాబాయి మాట వినకపోతివి, తండ్రి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని వైవి సుబ్బారెడ్డి గారు ఒక తండ్రి కంటే ఎక్కువ చూస్తున్నాడు. ఆయనను పట్టుకొని ఏమంటున్నాను? వై అంటే సుబ్బారెడ్డి అట, ఎస్ అంటే సాయిరెడ్డి అట, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి అట. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆమె ఎట్లా నిర్వచనం చెప్పే పరిస్థితికి వచ్చింది. చాలా అంటే అవమానంగా మాట్లాడడమే కాకుండా అప్పుడు అసలు ఇంత ఒక సంక్షోభం రావడానికి కారణం ఏమిటంటే అయింటుంది రాఘవరెడ్డి గారు? ఒకటమ్మా, షర్మిలమ్మ గారిని నేను ఆల్మోస్ట్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పటి నుంచి అయితే దగ్గరగా చూస్తున్నాను. కొన్ని ఆమెకు బాధ అవుతుంది. ఇక విజయమ్మ గారికి తల్లిగా 2 కొడుకు బిడ్డ 2 కళ్ళు కనుక ఆమె కూడా కొంత బాధపడుతుండొచ్చు. నేను మీ ద్వారా క్షమించమని చెప్తున్నా. కానీ మన కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈగ వాళ్ళకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం మాలాంటి వాళ్ళకు ఉన్నది. మేము అక్కడ పోయి ఓట్లు వేస్తామా ఇంకోటి చేస్తామని కాదు, కొన్ని వాస్తవాలన్నా తెలిసిండి కూడా మనం చెప్పకపోతే మనం పాపం చేసిన వాళ్ళం అవుతాం. షర్మిలమ్మ గారి అటిట్యూడే అటువంటిది, ప్రవర్తనే అటువంటిది. వీళ్ళు నల్ల కాలువల జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట మీద ఓదార్పు చేద్దామని స్టార్ట్ చేసిన తర్వాత ఈ రాక్షసి సోనియా గాంధీ మీరు చేయకూడదు, అవును అన్ని గుర్తు, మీరు ఒకటే హాల్లో అందరిని పిలిపియండి అని చెప్పినప్పుడు ఈయన ఖచ్చితంగా మేము చేస్తామంటే మీరు ఒకసారి వచ్చి కలవండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి విజయమ్మ గారికి ఆమె పిలిపించి చెప్పారు. ఇద్దరినే రమ్మన్నది. అప్పుడే చూడు షర్మిలమ్మ గుణం బయటపడుతుంది. మీరిద్దరు ఎట్లా పోతారు, నేను బిడ్డను కాదా నేను కూడా వస్తా అని చెప్పి మళ్ళీ సోనియా గాంధీ ఆఫీస్ తోటి కాంటాక్ట్ అయ్యి మేము ఇద్దరం కాదు ముగ్గురం వస్తున్నామని ఇవి కలిసిపోయినటువంటి మనిషి. ఆడ జరిగిన చర్చలలో ఈమెనే మొదలు చేసింది అన్నారు కూడా చెప్పారు. నేనే ఇంటర్వ్యూ చేసినప్పుడు అటువంటి మనిషివి ఆ రోజు నుంచే నీకేదో ఉంది, ఓర్వలేనితనమో లేకపోతే తండ్రి వారసత్వం నాకే కావాలను. ఇంకొక మన సాక్షి మనం
ప్రియదర్శిని రామ్ కూడా ఒకసారి ఇంటర్వ్యూ ఇచ్చింది ఆమె. నేను ఏ రాజకీయాలు నాకు వద్దు, మా అన్న రాజకీయాలలో ఉంటే చాలు నాకు, నేను ఎక్కడ నిలబడని చెప్పింది. మరి ఈ దుర్బుద్ధి ఎడికెళ్ళి వచ్చింది. ఎవరైనా ఎక్కిస్తున్నారు సార్? ఎవరెక్కియారమ్మా? బ్రదర్ అనిల్ కుమార్ గారు అల్లుడు, కొడుకైతే కాడు కదా రాజశేఖర రెడ్డి గారికి. అల్లుడు అల్లుడే, కొడుకు కొడుకే. వీళ్ళందరిది ఒక టీం తయారైంది. బ్రదర్ అనిల్ కుమార్ గారు, ఆయన ఎంబడి ఇంకోటి సతీష్ అని ఒక వ్యక్తి ఉంటాడు, కొండలరావు అనే వ్యక్తి ఉంటాడు, ఇంకో వ్యక్తి ఉంటాడు, నలుగురు ఉంటారు. వీళ్ళు నలుగురు మంచిగా వ్యవహారాలు చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ ఏడ వీలైతే ఆడ నేను రాజశేఖర రెడ్డి గారి అల్లుడిని అని ధమ్కీలు ఇచ్చుకుంటూ ఎవరైనా ముంచేది ఉంటే ముంచుడు, వాళ్ళు పైసలు అడగనీకొస్తే వాళ్ళని వెనకతలి కొట్టుడు, ఒక మాఫియా గ్యాంగ్ కింద తయారైంది. కానీ దైవ చింతన వ్యక్తులు కదా సార్ వాళ్ళు. ఏం దైవ చింతన? రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే గారు షర్మిలమ్మకు కండవ కప్పుతుంటే ఈయన ఒక దైవ చింతకుడు, జాతీయ నేషనల్ కూడా ఇంటర్నేషనల్ ఆయన సువార్త చెప్పేటటువంటి వ్యక్తి కదా. షర్మిలమ్మకు బోకే అందిస్తాడు. ఏది రాహుల్ గాంధీకి ఈయనకి ఎక్కడ దైవ చింతన గురించి చెప్పును? నేను కూడా దేవుని నమ్ముతా, పూర్తిగా నమ్ముతా దేవుని, నేను అన్ని దేవుళ్ళని నమ్ముతాను నేను. మరి నువ్వు ఎక్కడ దైవ చింతన? వీళ్ళందరూ కలిసి ఒక టీం తయారయ్యారు. ఏం ఆశించి మొదలు ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నెల 2 నెలలకి ఒక చర్చ స్టార్ట్ అయింది లోటస్ పాండ్లో, షర్మిలమ్మ గారి ఇంట్లో. ఈ నలుగురు షర్మిలమ్మ గారు షర్మిలమ్మని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తారు. అమ్మా నువ్వు 3112 కిలోమీటర్లు నడిచినావు, కొన్ని వందల సభలు పెట్టినావు, మీ అన్న గురించి నువ్వు సాక్రిఫైస్ చేసినావు, ఇగో మనం కూడా ఆర్థికంగా లాభపడాలి, ఇగో ఇవి ఉన్నాయి పనులు, మనకు ఒక 5 ఫైల్లో 6 ఫైల్లో ఉన్నాయి, వీటిని మనం అప్రూవల్ చేయించుకోవాలి ప్రభుత్వం ద్వారా, లాభం అవుతుంది మనకు, మనం కూడా ఆర్థిక